చూస్తూనే ఉన్నారు. కోడికత్తి శ్రీను విషయం ఇవాళ నేను వాళ్ళ ఊరెళ్ళి జనుపల్లి శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకుని ఆ విషయంలో ఏం చేయగలము అనేది గట్టిగా ఆలోచించడం జరిగింది. మీరంతా చూస్తే జనుపల్లి శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందే బలైపోయినటువంటి మొట్టమొదటి బాధితుడు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం తప్పించిపోయినటువంటి ఒక అభిమానిని ఆయన కోసం ప్రాణాలు సైతం అడ్డం వేసి ప్రాణాలను కూడా పణంగా పెట్టి ఒక సంఘటనకు పాల్పడి దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి సానుభూతి రావాలని, ఆ సానుభూతి ద్వారా ఓట్లు రావాలని, ఆ రకంగా ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పి తపన పడి తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఒక సంఘటనకి పాల్పడినటువంటి జనుపల్లి శ్రీనివాస్ ఇష్యూని ఆ సంఘటనని మసిబూసి మారేడుగాయ చేసి పచ్చి అబద్ధాలు చెప్పి ఒక దళిత యువకుడి జీవితాన్ని అన్యాయంగా చిదివేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీ అందరికీ ఆ కేసు వివరాలు తెలుసు. ఆ కేసులో ముఖ్యమైనటువంటి పత్రాలని మీ అందరికీ ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు తీరిగ్గా అనలైజ్ చేసుకోండి. మీరు ఏమైనా దాని మీద ప్రశ్నలు అడగదలుచుకుంటే కూడా నేను వివరంగా మీకు చెప్తాను. తర్వాత ప్రశ్నలు తర్వాత ప్రశ్న మీకు ఇచ్చిన కాగితాల మీద ప్రశ్నలు తర్వాత ఎదురుగానే అన్నారు. ఆ కుర్రాడు 90 రోజుల తర్వాత బెయిల్కి అర్హుడైనప్పటికీ కూడా దాదాపుగా 150 రోజుల తర్వాత బెయిల్ తెచ్చుకుంటే మళ్ళా ఆ బెయిల్ని వెంటబడి మరీ హైకోర్టులో క్యాన్సిల్ చేయించి 5 సంవత్సరాల పాటు జైల్లో ఉంచి అతని కుటుంబం పూర్తిగా ఆర్థిక ఇబ్బందులకి, సామాజిక ఇబ్బందులకి లోనయ్యే పరిస్థితిని తీసుకొచ్చారు. ఇదంతా ఎవరో ఒకరిని చేస్తే వేరు. ఆయనకు అత్యంత అభిమాని, ఆయన కోసం ప్రాణాలు పోగొట్టుకోవడానికి కూడా సిద్ధపడినటువంటి మనిషికి ఆయన ఇచ్చినటువంటి ఆయన తీర్చుకున్నటువంటి రుణం ఇది. ఆంధ్ర పోలీసులకి సహకరించమన్నారు. మొత్తానికి అఫీషియల్గానో అనఫీషియల్గానో మాట్లాడి చాలా అబద్ధాలు చెప్పారు. ఎన్ఐఏ పోలీసులకి అయితే ఇంకా పచ్చి అబద్ధాలు చెప్పారు. ఆయన ఏరి కోరి తెచ్చుకున్నటువంటి ఎన్ఐఏ పోలీసులకి పచ్చి అబద్ధాలు చెప్పారు. అవన్నీ కూడా మీరు ఆ కాగితాలు చూస్తే మీకే అర్థమవుతుంది, నేను వివరించక్కర్లా. తన అబద్ధాలు సాక్ష్యం చెప్పడానికి వెళ్తే తను చెప్పినటువంటి అబద్ధాలన్నీ ఎక్కడ బయటపడిపోతాయో అన్న భయంతో ఈ రోజున విచారణకు రాకుండా, సాక్ష్యం చెప్పకుండా కేసుని పిటిషన్ మీద పిటిషన్లు వేసి వాయిదాలు వేస్తూ ఆ కేసు విచారణకే రాకుండా చేస్తున్నారు. ఈ రకంగా ఒక యువకుడి భవిష్యత్తుని చిదివేసినటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే నేను చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వారో తెలియక ఆయన్ని గుడ్డిగా అభిమానించే అభిమానులు ఒక్కసారి పునరాలోచించుకోవాలి. ఆయన ఎటువంటి వ్యక్తో తెలిసి మసలకోమని చెప్పి నేను వాళ్ళందరికీ తెలియాలి అని చెప్పి ఈ కేసు గురించి ఇంత వివరంగా చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మన సమాజాన్ని 5 ఏళ్లలో ఎటు తీసుకుపోయారో మనం అందరం కళ్ళారా చూసాం. అటువంటి మనిషి చేతుల్లో మన భవిష్యత్తుని, మన పిల్లల భవిష్యత్తుని ఉంచడం ఎంత ప్రమాదకరమో మన అందరం ఎప్పుడూ మర్చిపోకుండా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందరికీ నేను మనవి చేసేది, మళ్ళీ ఒకసారి ఆలోచించండి. ఈ కోడికత్తి ఇన్సిడెంట్ సీన్ ఒకటే కాదు, ఇలాంటివి ఎన్నో విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తన స్వభావాన్ని బయటపెట్టుకున్నారు. వాటన్నిటినీ సమయం వచ్చినప్పుడు ఒక్కటొక్కటిగా
ప్రజల ముందుకి మీడియా ముందుకి తీసుకొస్తాం.